హలో అండి, నమస్తే. ఈరోజు మనము శనగపప్పు వడ దహి మసాలాని తయారు చేసుకుందాము. నేను ఏం చేసినంటే ఒక 4-5 అవర్స్ శనగపప్పుని నానబెట్టుకొని అలా కచ్చపక్కగా నూరుకొని పెట్టుకున్నాను. ఇలా కచ్చపక్కగా ఉండాలండి. ఇంకా ఒక కప్పు పెరుగు, శనగపిండి 2 స్పూన్స్ శనగపిండిని వాటర్ పోసి ఇలా పలసగా ఇలా కలుపుకున్నాను. పోపు దినుసులు, కారము, ఉప్పు, ఉల్లిగడ్డ ఇలా చిన్న కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ధనియాల పొడి, ఆయిల్. శనగపప్పుని ఇలా కచ్చపక్కన ఉన్న దాన్ని ఇలా తీసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇలా తీసుకొని ఇందులో కారము, పచ్చిమిర్చి సన్నగా తరుపుకొని పచ్చిమిర్చి వేసుకోండి. చిన్న కట్ చేసిన ఉల్లిగడ్డ, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి మొత్తం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాతకి కొంచెం పసుపు వేసుకుందామండి. అలానే మిక్స్ చేసుకోండి మొత్తాన్ని ఒకసారి. మళ్ళీ పక్కన పెట్టి ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెడదాము. ప్యాన్ హీట్ అయ్యాక తగినంత ఆయిల్ వేసుకోండి. ఈ మిశ్రమాన్ని వడల్లాగా తీసుకోండి. చేతితో ఇలా ప్రెస్ చేసుకొని వడల్లా వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకోనండి, లేకుంటే లోపల ఉడకదు. లోపల లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. చిన్నగా ఇట్లా తిప్పండి, లేకుంటే విరిగిపోతాయి. ఇలా చిన్నగా కలర్ కొంచెం చేంజ్ తర్వాతకి ఇలా తిప్పండి. ఇలా అయ్యాక ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. అలా అయితే మంచిగా పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇలా అవ్వాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఇలా డీప్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. మిగిలిపోయిందని మళ్ళీ ఇంకోసారి వేసుకోండి. అలానే చేతిని ఇలా ప్రెస్ చేసుకొని కొంచెం లడ్డుగా కాకుండా కొంచెం పలుచగా ప్రెస్ చేసుకొని వేసుకోండి.
ఇలా ఇది కూడా ఫ్రై అయిపోయాయండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం వీటిని కూడా. తీసేసుకున్న తర్వాతకి పోపు ఆయిల్ వీటిగా ఉంది కాబట్టి పోపు దినుసులు వేసుకుంటున్నాను. అలాగే చిన్నగా తరిమిన పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. కాస్త వేగాక కరివేపాకు వేస్తున్నాను. ఇందులోనే కాస్త పసుపు, శనగపిండిని వాటర్లో కలిపి ఇలా చేసుకున్నాం కదండి, అది వేసుకోవాలి. కలుపుతూనే వేసుకోవాలండి, లేకుంటే అది ఉండలు కడుతుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా అయ్యాక మనం పెరుగు తీసుకున్నాం కదండి, కొంచెం పల్చటి పెరుగు, అది కూడా వేసేసుకోవాలండి. వేసుకుంటూ కలపాలి. ఒక చేతితో వేసుకుంటూ ఇంకో చేతితో కలుపుకోవాలండి, లేకుంటే గడ్డలు కడుతుంది. కలుపుకున్న తర్వాతకి సాల్ట్ వేసుకుందామండి. ఇందులో కొంచెము ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. ఇందులో కాస్త కారము వేసి కలుపుకోండి. ఇలా కలుపుకోండి. ఇలానే కలుపుకుంటూ కొంచెం చిక్కబడాలి. ఇలా కలుపుకుంటుండాలండి, లేకుంటే గడ్డ కడుతుంది. ఇలా అయ్యాక ఇందులో మనం వడలుగా చేసుకున్నాం కదా అండి, కొన్ని వేస్తున్నాను, కొన్ని అలాగనే తినొచ్చు. నేనైతే కొన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక 2-3 మినిట్స్ దాన్ని ఉడకనివ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి దాన్ని. అది మొత్తం ఇలా కొంచెం ఉడికేటట్టు ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి దాన్ని. ఇలా అయ్యాక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్ తీసుకొని కొత్తిమీరతో గార్లిక్ చేసుకుందామండి. కొంచెం కొత్తిమీరతో గార్లిక్ చేసుకొని ఇంతే అండి. కొత్తిమీరతో ఇలా గార్లిక్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండాకాలం తినాలి కదా, పిల్లలు స్నాక్స్ అడిగితే ఇలా చేసి పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మా పిల్లలు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తారు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మా పిల్లలు టేస్ట్ చేసి చెప్తారండి. ఇప్పుడు నేను ఇది తిని చూస్తా. సూపర్ తినచ్చు. మా మమ్మీ సంబర్లో చాలా స్పెషల్ చేస్తుంది. మా వీడియోస్ చూసారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.